ఎప్పుడొస్తున్నాం అనేది కాదు, ఇలాంటి సినిమాలతో వస్తున్నాం అనేదే ఇండస్ట్రీలో ఇంపార్టెంట్. రావడం కాస్త ఆలస్యమైన పర్ఫెక్ట్ సినిమాతో లాంచ్ అయితే వచ్చే క్రేజే వేరు. అలాంటి ఇమేజ్ కోసమే కొందరు హీరోయిన్లు ఆరాటపడుతున్నారు ఇప్పుడు. మరి టాలీవుడ్ కు కోటి ఆశలతో వస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో చూసేద్దామా? ఇండస్ట్రీ అన్న తర్వాత కొత్త హీరోయిన్లు రాకమానరు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఉనికి కోసం కొందరు ముద్దుగుమ్మలు వస్తున్నారు. అందులో అదితి శంకర్ గురించి ముందు చెప్పుకోవాలి. భైరవన్ సినిమాలో బెల్లంకొండకు జోడిగా నటిస్తున్నారు ఈమె. తమిళంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదితి టాలీవుడ్ లోనూ ఇదే చేయాలని చూస్తున్నారు. నటిగా అదితి శంకర్ కు భైరవం మొదటి సినిమా కానీ సింగర్ గా మాత్రం ఇప్పటికే పరిచయం. వరుణ్ తేజ్ గన్నీలో రోమియో జూలియట్ అంటూ పాడేశారు అదితి. మొన్న గేమ్ చేంజర్ అమెరికా ఈవెంట్ లో డోప్ సాంగ్ పాడి అలరించారు. ఇక రుక్సర్ థిల్లన్ సైతం గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. దిల్ రుబా అంటూ వచ్చేస్తున్నారిమే. తరువాత కిరణ్ అబ్బవరన్ నటిస్తోన్న సినిమా కావడంతో దిల్ రుబాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు లేని రుక్సర్ కెరియర్ కు దిల్ రుబా కీలకం కానుంది. ఈ సినిమా టీజర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది. ఖచ్చితంగా తన కెరియర్ ను మార్చే సినిమా దిల్ రుబా అవుతుందని నమ్ముతున్నారు రుక్సర్. టాలీవుడ్ లో ఉనికి చాటుకోవాలని చూస్తోన్న మరో బ్యూటీ రితికా నాయక్. ఈ పేరెక్కడా విన్నట్టు లేదు కదా? ఆ మధ్య విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం, హాయ్ నానాలో నటించారు రితిక. ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్తో పాటు ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్లో నటిస్తున్నారు. మొత్తానికి వీళ్లంతా కెరియర్ను మార్చే ఒక్క సినిమా కోసం వేచి చూస్తున్నారు.